ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని సంగమా, సార్వత్రిక సంగమా, దేవుని ప్రజలారా, మీ అందరికీ వందనాలు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక విషయాన్ని మీ ముందు ఉంచడానికి ఇలాగా ప్రేరేపించాడు దేవుడు. ఆ విషయాన్ని మీకు నేను లేఖనాల్లో నుంచి క్లుప్తంగా కొన్ని విషయాలు పంచుకోవాలని మీతో ఆశపడుతున్నాను. అదేంటంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి సర్వసత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనసులో అనుకున్నటువంటి వ్యక్తిని ప్రేరేపించి దర్శనమిచ్చి, ఇది సత్యము, ఇదే మార్గము, ఈ త్రోవలో నడవాలి, ప్రజలందరూ ఈ సత్యంలోకి రావాలి, ఈ సత్యాన్ని గ్రహించాలి అని దేవుడు ఒక వ్యక్తికి అప్పగిస్తే, ఈరోజు చాలామంది ఆ సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. ఎందుక ఇంత గ్రహింపు లేకుండా ఎందుకు ఇలాగవుతుంది అని నేను ప్రార్థన చేసినప్పుడు, ఆలోచించినప్పుడు, కొంతమంది దేవునికి వ్యతిరేకంగా ఆలోచించి, సత్యానికి వ్యతిరేకంగా ఆలోచించి ప్రయాణం చేసినప్పుడు వారి పరిస్థితులు ఎలాగున్నాయో లేఖనము సాక్ష్యమిస్తుంది. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలున్న సంఘానికి 2వ పత్రిక రాస్తూ, 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో ఇలాగూ రాశాడు. తెస్సలోనికలున్న సంఘానికి ఇలాగూ రాస్తున్నారు. ఎవరు అంటే పౌలు భక్తుడు రాస్తున్నాడు. 11వ వచనం, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. అబ్బో, చూసారా? అబద్ధమాడు శక్తిని దేవుడే వాళ్ళకి పంపుతున్నాడంట. ఎందుకు అంటే,